హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్నోవేటివ్ ఐడియాస్ విత్ విను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. కానీ జస్ట్ వీడియో మాత్రమే ఎందుకు, ఒక చిన్న వ్లాగ్ లాగా అయితే చేద్దాం అనుకున్నాను. సో అన్బాక్సింగ్ కన్నా ముందు ఒక చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేయాలనుకున్నాను. అవైతే ఫస్ట్ చూసేసి తర్వాత అన్బాక్సింగ్ అయితే కంటిన్యూ చేద్దాం. మేమైతే ఇప్పుడే ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యేసి వస్తున్నాం అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది నామకరణం ఉంటే వెళ్ళేసి వస్తున్నాము. సో రిటర్న్ వచ్చేటప్పుడు తాట్ నింజలు కనిపించాయి అనమాట. నాకైతే చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో స్టాప్ చేసి తాట్ నింజలు అయితే తీసుకుంటున్నాం. అందరూ చీకుని వీడియోలో చూపించండి అంటున్నారు. సో కానీ నాకైతే చీకుని పట్టుకొని చేయాలంటే వీడియోస్ చాలా కష్టం అనమాట. ఎలాగో ఈ వీడియో అయితే చేస్తున్నాను, చూసి అయితే ఎంజాయ్ చేసేయండి. ఇప్పుడైతే చీకు ఫ్రంట్ సీట్కి వెళ్ళి కూర్చోవాలని ఏడుస్తున్నాడు. అమ్మా థ్యాంక్ యూ. హాయ్ చెప్పు, చెప్పాలా గట్టిగా. కిసి ఎంత పెద్ద హగ్గి ఇస్తావా? హగ్గి ఈ పక్క తిరుగు, ఈ పక్క తిరుగు. తాటి నించులోను మాకు కవర్ కావాలి, మీరొద్దు. నాకైతే తాటి నింజలు చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తాను. అంత ఇష్టం. మీలో ఎంతమందికి తాటి నింజలు ఇష్టం కమెంట్ చేసి చెప్పండి. పడేసి ఎత్తుకోండి. జ్యూస్ కాలనీకి అక్కడి నుంచి జ్యూస్ ఎక్కడ జ్యూసా? మొత్తానికి మేమైతే తాటి నింజలు తీసుకుని అక్కడి నుంచి అయితే వచ్చేసాము. వెంటనే మాకి ఎల్లీరు తర్వాత వాటర్ మిలన్ అయితే కనిపించి స్టాప్ చేసేసాం. ఏం కావాలా? జ్యూస్ కావాలనా? ఎక్కడుంది జ్యూస్? ఏమి? మా బుజ్జోడికి చీకుకి అయితే ఎల్లీరంటే చాలా ఇష్టం. చూశాడు అంటే ఇంకా ఖచ్చితంగా తాగాలి, లేకపోతే చాలా ఏడుస్తాడు. సో ఇంకెలానూ సమ్మర్ కాబట్టి నేను కంపల్సరీ డైలీ వన్స్ అయితే ఇచ్చేస్తూ ఉంటాను. ఇక్కడైతే నేను కూడా చీకుతో పాటు ఎల్లీరు తాగేస్తున్నాను. ఫైనల్గా అయితే ఇంచేపు సతాయిచ్చి ఫ్రంట్ సీట్కి వెళ్ళి కూర్చోవాలని ఇప్పుడు వెళ్ళి కూర్చొని అక్కడే తాగుతున్నాడు. ఎవరికమ్మ కొబ్బరి? చీకు ఎండొస్తుందా? ఏం చిన్ని ఇప్పుడైతే చీకుని పడుకో అని చెప్తే నువ్వే పడుకో అమ్మా అనేసి నాకే జోజో చెప్తా ఉన్నాడు వాడు. చెప్పు జోజో చెప్పు. నువ్వే గబ్బు, నువ్వే గబ్బు, గబ్బు గబ్బు గబ్బు, నువ్వే గబ్బు. బల్లెలే చిక్కు, బల్లెలే వద్దు, నువ్వే గబ్బు. ఇప్పుడైతే అన్బాక్సింగ్ వీడియో కంటిన్యూ చేసేద్దాం. నేనైతే చీకుకి ఫస్ట్ క్రైన్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించాను. అన్నీ చూపించట్లేదు, ఒక 2 ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను. నేనైతే ఆన్లైన్లో ఇప్పటి వరకు స్లిప్పర్స్ కానీ షూస్ కానీ అయితే ఆర్డర్ చేయలేదు. ఫస్ట్ టైం అయితే ఆర్డర్ చేస్తున్నాను. చీకు కోసం అయితే లైట్ షూస్ అయితే బుక్ చేశాను. కింద అదే పిల్లలకి లైట్స్ వస్తూ ఉంటాయి కదా అవి. బట్ చీకు సైజ్లో అయితే మ్యూజిక్ షూస్ కావాల్సిండే నాకు. బట్ చీకు సైజ్లో నాకు చిక్కట్లేదు. ఫస్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తూ ఉంది. లాస్ట్ వీక్ అయితే నేను క్రాక్స్ బుక్ చేశాను అనమాట చీకుకి. ఆ 2.5 years ఒకసారి, 3.5 years ఒకసారి బుక్ చేశాను. 2 చిన్నగా వచ్చాయి. సో 4 yearsది బుక్ చేస్తాము అనుకున్నాను. ఆ 4 yearsది అయితే ఇది రిటర్న్ చేయగానే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది.
సరే ఏదో ఒకటి అని అయితే తెప్పించేసాను. ఎందుకంటే చీకు ఇప్పుడున్న స్లిప్పర్స్ అన్నీ అయితే చిన్నగా అయిపోయాయి. సో అందుకే ఈ షూస్ అయితే తెప్పించాను. నాకు ఇది ఎందుకో పెద్దగా అనిపిస్తుంది, చూడాలి సరిపోతుందా లేదా అని. ఇదైతే క్వాలిటీ వైజ్ బాగానే ఉంది అనిపించింది, బట్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది. బట్ ఓకే, ఒకవేళ పెద్దగా అయితే కూడా ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు కాబట్టి నేనైతే ఇది రిటర్న్ చేయట్లేదు. నెక్స్ట్ అయితే ఇంకొక ప్యాకేజ్ ఉంది, అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. నేనైతే చీకుకి బాత్ టవల్ అయితే తీసుకున్నాను. అందరూ బాత్ కోట్ అయితే ప్రిఫర్ చేస్తారు, బట్ ఎందుకో నాకు ఇది బాగుంది అనిపించి నేను బాత్ టవల్ అయితే తీసుకున్నాను. ఈ టవల్ అయితే ఒకే సైజు ఉందన్నమాట, ఇందులో సైజెస్ లేదు. 2 to 5 years బేబీస్ వరకు అయితే సరిపోతుంది. సో ఇంకా బాత్ కోట్ అయితే ఇంకా డ్రెస్ లాగా వేయాలి కదా, అది వేసి పిలుచుకొని వచ్చేలోగా ఇంక అంతే కదా. సో అందుకే నేనైతే ఈ టవల్ అయితే ప్రిఫర్ చేశాను. సో నాకైతే క్వాలిటీ వైజ్ చాలా బాగుంది అనిపించింది. వెయిట్ ఎక్కువ లేదు, సాఫ్ట్గా ఉంది. దీని మీద వచ్చిన కాటన్స్ కలర్స్ అయితే చాలా బాగుంది. చీకు అయితే ఇట్లా వాటికి చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ అయిపోతాడు. ఇంకా బేబీ గర్ల్కి సెట్ అయ్యే కలర్స్ కాటన్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. యూనికార్న్, పర్పుల్, పింక్ షేడ్స్లో ఉన్నాయి, చాలా నచ్చాయి నాకైతే. సో ఇక్కడైతే చీకుకి షూస్ వేసి ట్రై చేస్తున్నాను. సైజ్ సరిపోతుందో లేదో అనుకున్నాను, బట్ ఓకే, ఒక 2 months తర్వాత వాడేయచ్చు. ఒక 1 inch అయితే లూజ్ ఉందంతే. పిల్లలకి షూస్ కొంచెం వెయిట్లెస్లో ఉంటే బాగుంటుంది, బట్ ఇది ఎందుకో కొంచెం వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది. బట్ ఓకే, చీకు కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాడు కాబట్టి బాగుంది. నేను రీసెంట్ టైమ్స్లో వ్లాగ్స్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంతకుముందు ఓన్లీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని, ఇప్పుడు వీడియోస్ అండ్ వ్లాగ్స్ 2 అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు నేను చేస్తున్న వీడియోస్ అండ్ వ్లాగ్స్ నచ్చుతుందా లేదా అనేసి కమెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. అలాగే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.